يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد الحمد لله سبحان الله الله أكبر لا حول ولا قوة إلا بالله సమస్త ప్రశంసలు సమస్త పొగడ్తలు సకల ఆరాధనలు సర్వజీవరాశి పరిపోషకుడు నిత్యుడు అనంతుడు పవిత్రుడు మహోన్నతుడు మహిమానిత్యుడు ఎల్లప్పుడూ కూడా సజీవంగా ఉండేవాడు జీవన మరణాలకు కారకుడు జీవన మరణాలను వర్తించని పరమ పవిత్రుడు అల్హమ్దులిల్లా అలాంటి అల్లాహ్ సుబ్హానహు తఆలాకు మాత్రమే ప్రతి పొగడ్త శోభిస్తాయి ఆ అల్లాహ్ అపారంగా ప్రేమించేవాడు అమితంగా కరుణించేవాడు ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన తిరస్కరించి జీవితాన్ని గడిపే వారికి ఆహారాన్ని పెట్టేటటువంటి ఒక ఆహార ప్రదాత ఆయన మీద భరోసా పెట్టి ఆయన మీద తవక్కులు పెట్టి ఆయన్ని నమ్ముకున్న విశ్వాసులు కూడా ఉపాధిని ప్రసాదించేవాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అల్హమ్దులిల్లా ఇలా ఒకటి కాదు రెండు కాదు సమస్త జీవులకు అల్లాహ్ తఆలా ఏదైతే సృష్టించాడో ఆ సమస్త జీవులు అన్నిటి కూడాను అనుదినం కూడాను ప్రతి ఘడియ కూడాను ఆహారం పెట్టేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా అలాగే ఈ లోకంలో పంపించబడినటువంటి ప్రవక్తలు ఎంతమంది అయితే వచ్చారో ఆ సమస్త ప్రవక్తలందరిపైనను వారిని అనుసరించినటువంటి విశ్వాసులందరిపైనను అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ అలాగే ఈ ప్రవక్తల యొక్క పరంపరను పరిసమాప్తం చేయడానికి వచ్చినటువంటి చిట్ట చివరి యొక్క పుణ్యాత్ముడు ప్రవక్తల యొక్క నాయకుడు అనాథగానే పరిచయమైనటువంటి ఒక మహాప్రవక్త అలాంటి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించినటువంటి ఆనాటి సహాబాలు కానివ్వండి ఈనాటి విశ్వాసులు కానివ్వండి వారందరిపైన కూడాను అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు వర్షించుగాక ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్ మిత్రులారా అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈరోజు యౌముల్ జుముఆ మనం తెలుగులో అంటాం జుమ్మా కదా కానీ అరబీలో యౌము రోజునంటారు జుముఆ ఈ యౌముల్ జుమా ఈ శుక్రవారాన్ని అల్లాహ్ తఆలా ఈ ప్రపంచ విశ్వాసుల కోసం ఎన్నుకున్నాడు అల్లాహ్ ఇందులో విశ్వాసులు చేరి ఉండటము విశ్వాసులు ఈ జుమాని పొందటము విశ్వాసులకు ఈ జుమా దక్కటము వారు ఈ జుమా నమాజుని పురస్కరించుకోవటం ఈ జుమా నమాజులు సూరతుల్ కహఫ్ని చదవటము ఈ జుమా నమాజులో ఈ జుమా రోజున దరూద్ ఇబ్రాహీంని అధికంగా చదవటము ఈ జుమా రోజు ప్రపంచ విశ్వాసులు ఎక్కువగా మసీదుల్లో సున్నత్ నమాజుల్ని ఆచరించడము అల్హమ్దులిల్లా ఇలా ఎన్నో బహుమానాలు అల్లాహ్ సుబ్హానహు తఆలా విశ్వాసులు ప్రసాదించాడు ఈ జుమ్మా యొక్క విషయంలో అందుకే ఈ జుమ్మాని ఉద్దేశించి ఆ అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆ పవిత్రుడు మహోన్నతుడు అంటున్నటువంటి మాట ఏంటంటే అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం
يا أيها الذين آمنوا إذا نودي للصلاة من يوم الجمعة فاسعوا إلى ذكر الله وذروا البيع ذلكم خير لكم إن كنتم تعلمون. విశ్వప్రభు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 62వ సూర జుమా వాక్యం సంఖ్య 9లో అల్లాహ్ అంటున్నారు, విశ్వాసులారా, ఇది ఓన్లీ తాడేపల్లిగూడెం విశ్వాసులను ఉద్దేశించి పిలిచిన పిలుపు కాదండి. అల్లాహు తఆలా ఈ భూమి మీద ఎవరికైతే ఇస్లామిక సౌభాగ్యాన్ని ప్రసాదించాడో, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతి యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఉమ్మత ప్రజల నుంచి విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అయితే ఈ విశ్వాస వర్గం నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఆరాధన కొరకు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే విశ్వాసులుగా తీర్చిదిద్దాడో, ఎవరికైతే ఈ జుమ్మా యొక్క సౌభాగ్యాన్ని ప్రసాదించాడో, అల్హమ్దులిల్లాహ్ అలాంటి విశ్వాసులను ఉద్దేశించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్న మాట ఏంటంటే, ఓ విశ్వాసులారా, శుక్రవారం నాడు యోముల్ జుమా నాడు నమాజ్ కొరకు ఆజాన్ పిలుపు ఇవ్వబడినప్పుడు మీరు అల్లాహ్ ధ్యానం వైపు పరిగెత్తండి, క్రయ విక్రయాలను వదిలిపెట్టండి, మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీ కొరకు ఎంతో మేలైనది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అందుకే ప్రతి తండ్రి కూడా ఈ జుమ్మా యొక్క గౌరవాన్ని తన కొడుకు తెలుసుకోవడం కోసము, తన కుటుంబీకులు తెలుసుకోవడం కోసము జుమా నమాజ్కు ఎన్నంటూ పనులు ఉన్నవండి, ఒక్క ఎమర్జెన్సీ కార్యాలు తప్ప 6 రకాల వ్యక్తులకు ఏదైతే షరియత్ ఇజాజత్ ఇచ్చిందో వారు మినహాయించబడుతూ ఉంటారు ఈ యొక్క జుమా నుంచి. సరే, ఈ 6 కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? రానున్న రోజుల నుంచి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాము. ఇప్పటి వరకు నేను పరిశీలించింది, చదివింది, ఆ డేటా మీ ముందు తీసుకొచ్చింది, నాకు లభ్యమైంది ఏంటంటే 6 రకాల వ్యక్తులు దీని నుంచి మినహాయించబడ్డారు. ఇంకా ఎవరైనా ఉన్నారేమో రానున్న ఖుత్బాల్లో ఇన్షాల్లా ఈ విషయాన్ని ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను. వెతకాలి. ఈ అంశం మీద జుమా యొక్క ఘనత మరియు దాని ప్రత్యేకతలు అనే ఈ అంశం మీద దాదాపు ఈ జుమ్మా నుంచి మొదలెట్టుకొని 3 లేక 4 జుమ్మాల వరకు కొనసాగేటటువంటి ఆస్కారం ఉంది ఇన్షాల్లా. ఎందుకంటే సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాము, ఒక జుమ్మా ముగించి జుమ్మా కవనత్యం గురించి సర్వసాధారణ ఎక్కువ శాతం ముగించుకోవడం ఈ అంశం మీద ఇలాగే జరుగుతుంది. అయితే 4 జుమాలు మీ ముందు పెట్టాలంటే ఎంత మెటీరియల్ని సేకరించాలి, ఎంత ఆధారాలు తీసుకురావాలి, ఎలాంటి హదీసులను తీసుకురావాలి, ముహద్దీసుల మాటలు ఏమిటి, సహబాల యొక్క ప్రవర్తన ఎలా ఉండేది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆచరణ ఈ జుమా మీద ఎలా ఉండేది, రాని వారిపైన ఆయన ఆగ్రహం ఎలా ఉండేది, ఇత్యాది విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఇన్షాల్లా. ఇందులో ఈ జుమ్మాకి సంబంధించిన ఇంత డేటా మేము ముందు తీసుకొచ్చేటప్పుడు దీన్ని విని సద్వినియోగం చేసుకుని ఎవరైతే తన జీవితంలో ఆచరణ రూపంలో పెట్టి అల్లాహు తాలా ఈ కార్యక్రమాలను ఇష్టపడుతున్నాడు కదా అని చెప్పేసి అల్హమ్దులిల్లాహ్ ఆచరణ వైపు మరలిపోయాడు అనుకోండి, అల్హమ్దులిల్లాహ్ అతను విశ్వాసపరంగా ఆచరణ ప్రకారంగా చాలా లాభాన్ని పొందుతాడనమాట. ఎందుకంటే ఏ విషయాలైతే అల్లాహ్ తాలా కోరుకుంటున్నాడో, ఏ విషయాలైతే అల్లాహ్ తాలా ఇష్టపడుతున్నాడో, ఏ విషయాలు చేయడం పట్ల అల్లాహ్ మనతో ప్రసన్నవుతున్నాడో ఆ విషయాలను తెలుసుకొని ఆ మార్గం గుండా ప్రయాణించే వాడిని అంటారు విశ్వాసి అని. తర్వాత అబ్దుల్లా బిన్ మసూద్ రదియల్లాహు అన్హు వారు హదీసుకు ఉల్లేఖులు తెలియజేశారు, అంటున్నారు, నిస్సందేహంగా జుమా విడిచిపెట్టిన వారి కొరకు అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. ఏమంటున్నారు మిత్రులారా, ఎవరైతే జుమాను వదిలేసుకుంటారో, నేను మీ ముందు చెప్పాను 6 రకాల వ్యక్తులు మినహాయించబడ్డారని, ఆ కారణాలు కాకుండా మిగతా వారు ఎవరైతే జుమాను వదిలేసుకుంటున్నారో వారికి జరిగేటటువంటి నష్టాన్ని ఈ జుమ్మాలో ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలా జుమ్మాకి వెనక ఉండిపోయే వారు ఎవరైతే ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అల్లాహ్ వైపు మరలిపోవడానికి అల్లాహ్ ఇంకా గడువుని ఇచ్చాడు అనే విషయాన్ని గ్రహించాలి. ఏమంటున్నారు, నేను ఇలా
ఉద్దేశించుకున్నాను. ప్రవక్త వారు అంటున్నారు, నేను ఈ విధంగా నిర్ణయాన్ని తీసుకున్నాను, ఈ విధంగా ఉద్దేశాన్ని తీసుకున్నారు అంటున్నారు. ఏంటి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయించుకున్నది ఏమిటి, ఆయన ఉద్దేశించుకున్నది, అసలు ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ముందు మాటల్లో వస్తుంది, నమాజ్ చదవటానికి ఒకరిని నా స్థానంలో నియమించి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవించి ఉండంగానే ఎవరైనా అసలు నమాజ్ చేయడానికి ముందుకు వస్తారా? అసలు ఎలాంటి యొక్క పొజిషన్ అది ఇమామత్ అనేది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అబూబకర్ రదియల్లాహు అన్హు రావాల్సి వచ్చింది కొన్ని సందర్భాల్లో ఇమామత్ కోసం, కొన్ని సంఘటనలో. అయితే అలాంటి యొక్క స్థాయి, అలాంటి యొక్క హోదా, ఈ నమాజ్ చదివే బాధ్యత ఏదైతే ఉందో అక్కడ నా స్థానంలో వేరొక వ్యక్తిని పెట్టి ప్రవక్త వారు ఏం చేయాలనుకుంటున్నారంట, జుమా చదవకుండా ఉండిపోయిన పురుషుల ఇళ్లను తగలబెట్టేయాలని. చూసారా, జుమా నమాజ్ చదవకుండా ఉండిపోయిన పురుషుల ఇళ్లను తగలబెట్టేయాలని అంటున్నారు. ఈ విధంగా నిర్ణయించుకున్నారు, ఈ విధంగా నిశ్చయించుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నటువంటి మాట ఇది, ప్రవక్త వారు తీసుకున్న నిర్ణయం ఇది. అంటే షరియత్ ఎవరికైతే ఇజాజత్ పర్మిషన్ ఇచ్చిందో వాళ్ళు కాకుండా అకారణంగా శుక్రవారం నాడు ఇంటికాడ ఉండిపోతారు చూసారా, వాళ్ళ పట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత ఆగ్రహంతో ఉంటాడు అనేది ఈ మాట ద్వారా మనం గ్రహించవచ్చు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా అంటాడు, ఏమంటే మీకు నిజంగా గనక అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే గనక, ధర్మానికి దూరంగా ఉన్న వాళ్ళు, సరైనటువంటి ఇల్ము లేనటువంటి వాళ్ళు, ధార్మికత తెలియని వాళ్ళు ఏం చేస్తారండి, ఇల్లు కట్టారనుకోండి, చాంతారా ఒకటేసి 706 వేస్తారన్నమాట. మనం అబ్జర్వేషన్ చేస్తుంటే చూస్తుంటాము. అంటే ఇది కూడా ఒక రకమైన అల్లాహ్ మరియు ఆయన ధర్మం పట్ల ప్రేమ అని ప్రజలు గ్రహిస్తారు, వారికి తెలిసినంత ఇల్ము అంతవటికే. కానీ మరి ఇలాంటి వాటికి షరియతు ఈ 706కి పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వదు. కానీ వీళ్ళు ఎలా ఎంచుకున్నారు అంటే ఇది ధర్మంలో ఒక భాగము, ఈ 706 అనేది ఒక భాగము, ఇది అల్లాహ్ పట్ల ప్రేమగా ప్రకటించి ఈ విధంగా ప్రజెంట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కానీ 706కి ఇస్లాంకి ఏమైనా సంబంధం ఉందా? ఏనాడైనా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారా? ఏనాడైనా సహాబాలు ఇళ్ల ముందు వేసుకున్నారా? ఎక్కడ కూడా చరిత్రలో కనపడదు మనకి, ఖురాన్ మరి హదీసులు ఎక్కడ కూడాను. కానీ అల్లాహ్ పట్ల ప్రేమగా వేసుకునే వాళ్ళు ప్రకటించేటువంటి ఆస్కారం ఉందా లేదా? చేస్తున్నారు కూడాను. జనవరి 1 వచ్చిందంటే బంతి పూలతోటి ఎక్కడో ఎందుకు అజ్ఞానందకారం యొక్క రోజుల్లో, అజ్ఞాన కాలంలో ఇస్లాం అంటే ఏంటో తెలియని మా జీవితాల్లో మా ఇంటి ముందు మా నాన్నగారు బంతి పువ్వులతో 706 వేసేవారు అనమాట. ఆ చెట్టు ఈ చెట్టు 4 మొగ్గలు తీసుకొచ్చి అన్ని రేఖలు కలిపేసి 706 చేసి జనవరి 1 శుభాకాంక్షలు చెప్పి వేసేవాళ్ళం. ఇలా చేయకూడదనే విషయం, ఇస్లాం ఖండిస్తున్న విషయం మాకు తెలుసా? తెలీదు. మేము ఎందుకు ఇస్తున్నాం? 706 అంటే అల్లాహ్కు సంబంధించింది, ఇస్లాంకు సంబంధించి. కాబట్టి మేము ముస్లింలము, అల్లాహ్ పట్ల మాకు ప్రేమ ఉందని ప్రకటించుకునే వాళ్ళలో అప్పుడు మేము ఉండేవాళ్ళము. కానీ ధర్మము దీనికి పర్మిషన్ ఇవ్వటం లేదు కదా. అయితే మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలా వ్యక్తపరచమంటున్నాడు? ఇక్కడ క్లాసుల్లోకి వచ్చే వాళ్ళు పైన లేడీస్ ఉన్నారు, నేను ఈ ప్రశ్న కనుక అడిగి ఉంటే వాళ్ళకి వెంటనే సమాధానం చెప్పేస్తుంటారు. మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మీరు అనుసరించండి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఆ ప్రేమను వెల్లడించాలి, ప్రకటించాలి, బహిర్గతం చేయాలి, ఆ ప్రేమను నిరూపించాలి. ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడుగులు వేశారో ఆ అడుగు జాడల్లో ఆచరించి చూపించడమే అల్లాహ్ను రాజీ చేయడం, అదే నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ అన్నమాట. చూసారా? మరి అలాంటి ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నటువంటి మాట ఏంటి? ఎవరైతే జుమా నమాజు రాకుండా ఉండిపోయారో మీ పిల్లలకు చెప్పండి, వాళ్ళు ఏ వయసు వాళ్ళైనా సరే శుక్రవారం నాడు మసీదుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. జుమ్మా యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చెప్పండి. జుమ్మా వచ్చేటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా ఉండేవారు,
ఆయన అడుగుజాడలు నడిస్తే ఆయన అనుసరించినట్టు మనం అల్లా ఇష్టపడతాడు అని ఈ విషయం చెప్పండి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అంత కోపం తెప్పించే విషయాలు ఏమున్నాయంటే జుమ్మా చదవకుండా ఇంటికాడ ఆగిపోవటం. ఇది అల్లాకు నచ్చదు, ఇది అల్లా తాలాకు ఇష్టం ఉండదు, అల్లా ఇష్టపడనటువంటి విషయము. ఏ ప్రవక్త యొక్క పరంపరను పరిసమాప్తం చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంత ఆగ్రహంగా ఉన్నారంటే ఎవరి పట్ల ఆగ్రహంగా ఉన్నారు? 7 రోజులు ఒకసారి వచ్చినటువంటి ఈ జుమా నమాజ్ని వృధా చేసుకుంటున్నాడో, ఈ జుమాలో పాల్గొనడో అలాంటి వ్యక్తి పట్ల ఎంత ఆగ్రహంగా ఉన్నారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వినండి. కాబట్టి మిత్రులారా, సహీ ముస్లింలో 652 హదీస్ ప్రకారంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శుక్రవారం జుమా నమాజ్ రాని వారిపైన అంత ఆగ్రహంతో ఉండేవారు. తర్వాత జుమా ఎవరికి విధి? ఇప్పుడు వినండి ఇన్షాల్లా. తారిక్ బిన్ షహబ్ రదియల్లాహు అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. ప్రవక్త వారు అంటున్నారు, జుమాను స్థాపించటం జమాత్ అందరిపై విధిగా చేయబడింది, 4 తప్ప అన్నారు. ఈ హదీస్లో సునన్ అబూ దావూద్లో వచ్చిన హదీసు 1067 హదీస్ ప్రకారంగా 4 వచ్చే ప్రస్తావనలు ఈ హదీసులో. అంటే అన్ని విషయాలు ఒకే చోట ఒకే హదీసులో వస్తాయా? కొన్ని దొరకవలాగా. ఎలాగా? ఖయామత్ నాడు ప్రళయ దినాన అల్లా సుబ్హానహు తాలా సింహాసనము కింద 7 అదృష్టవంతులు ఉంటారు. ఇది టోటలీ ఒక హదీస్. ఇది ఒక హదీస్లో వస్తుంది రియాదు సాలిహీన్ లో. కానీ మరణాంతర జీవితము జఫరుల్లా ఖాన్ నదీ రాసినటువంటి హఫీజుల్లాహ్ రాసిన పుస్తకాన్ని మనం పరిశీలిస్తే ఒకరి అప్పును క్షమించేవాడు కూడా అల్లా సుబ్హానహు తాలా సింహాసనం కింద ఉంటాడని అక్కడ ఒక 8వ వ్యక్తి ఆ యొక్క లిస్టులో ఎక్కుతున్నాడు అనమాట. అంటే ఇలాగా ఇంకా ఏమున్నాయో పెద్ద పెద్ద ధార్మిక పండితుల్ని అడిగి తెలుసుకుంటే బహుశా అజాన్ ఇచ్చే వరకు అందులోకి వస్తారా ఏంటి అని చూడాలి. ఈ విషయాలు అడిగి తెలుసుకుని ఉలమాల్ని పండితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఆజాన్ ఇచ్చే వ్యక్తి గురించి ప్రస్తావన ఎలాగ లేపాను కాబట్టి ఎవరైతే మసీదుల్లో ఆజాన్ ఇస్తూ ఉంటారో వారి యొక్క మెడ చాలా పొడవుగా ఉంటుంది అన్నారు ఖయామత్ నాడు. వారి గౌరవం అది, మసీదులో ఆజాన్ ఇచ్చే వారి గౌరవం అన్నమాట. సరే, ఈ 4 ఏమంటున్నారు? మినహాయించబడ్డ 4 ఎవరంటే, 1 బానిస. ఆ రోజుల్లో బానిసలు ఉండేవారు కదా, ఆ బానిసలు ఎవరైతే ఉంటారో ఆ బానిస అతని మీద జుమా నమాజ్ చదవటం ఫరజు కాదు, మినహాయించబడ్డాడు. అతను జోహర్ నమాజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ బానిస ఎవరి దగ్గరైతే ఉంటున్నాడో అతను అనుమతిస్తే గనక అతను జుమా నమాజ్కి వచ్చేస్తాడు. లేదా ఏదైనా పని పురమాయించాడు అనుకోండి, ఆ బానిసకు జుమా ఫరజు కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహాన్ని చెందడు, ఎందుకంటే అల్లాహ్ తాలా అనుమతి ఇచ్చాడు అనమాట. ఇక 2వ స్థానంలో స్త్రీలు ఉన్నారు. స్త్రీ కూడా జుమా నమాజ్ అల్లాహ్ తాలా వారిని నరకంలో వేయడు, అల్లాహ్ ప్రశ్నించాడు. ఎందుకంటే వారి మినహాయింపు ఉంది. పిల్లలకు పాలు పెట్టేటటువంటి సమస్య కావచ్చు, వారి లేడీస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, మంత్లీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, పురుడికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, ఇత్యాది కారణాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు జుమా నమాజ్ అటెండ్ కాకపోయినా కూడా అల్లాహ్ తాలా వారి మీద జుమాని విధిగా చేయలేదు, ఫర్జ్ చేయలేదు. కానీ వస్తే చాలా లాభాలు ఉన్నాయి. అల్హమ్దుల్లా, ప్రశాంతమైన వాతావరణం ఉంది, శత్రు భయం లేదు, ప్రాణ భయం లేదు, మాన భయం లేదు, ఎలాంటి ఢోకా లేదు. స్త్రీలు చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన ప్రదేశం కూడా ఏర్పాటు చేయబడింది. ఇలాంటి విషయాల్లో అల్హమ్దుల్లా జుమ్మాకు వస్తే ఎన్నో ఆయతులు, ఎన్నో హదీసులు, సహబాల యొక్క జిందగీ ఏంటి, తాబైన్ల యొక్క కష్టాలు ఏవైతే ఉన్నాయో అన్ని తెలుసుకొని వారి ఈమాన్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటారు వాళ్ళు వస్తే గనక. చూడండి, ఇక వారు రాకపోయినా కూడా స్త్రీలు వారి మీద నేరం అయితే ఉండదు, పాపం అయితే ఉండదు. స్త్రీ కూడా మినహాయించబడింది. ఇక వ్యాధిగ్రస్తులు వీళ్ళు కూడా జుమా మినహాయించబడింది. అల్హమ్దుల్లా వాళ్ళు రాగలిగితే రావచ్చు, రాలేకపోతే వారి మీద వ్యాధిగ్రస్తుల మీద జుమా విధిగా విధించబడ్డది, వీళ్ళు కూడా మినహాయించబడ్డారు. అలాగే పిల్లల మీద కూడా జుమా విధిగా విధించబడలేదు, వారు కూడా అల్లాహు తఆలా మినహాయింపు ఇచ్చాడు అన్నమాట. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కూడా మినహాయింపు ఉంది. మరియు
వర్షం కురుస్తున్నప్పుడు మస్జిద్కు బయలుదేరడం కష్టంగా అనిపించే పరిస్థితుల్లో కూడా జుమాను విడిచిపెట్టవచ్చు. మీరు మాషా అల్లా జుమా కోసమే రెడీ అయ్యారు, వెళ్ళాలనేటటువంటి నిర్ణయం మీద మీరు ఉన్నారు. హఠాత్తుగా వర్షం వచ్చేసింది, ఏం చేస్తారు? మీరు జోహర్ నమాజ్ చేసుకోవాల్సిందే. రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడితే గనక, అలాంటి ఒక సిచ్యువేషన్ లో ఉంటే గనక ఏం చేయాలి? 4 రకాలు జోహర్ నమాజ్ చేసుకోవచ్చు. ఏ మాత్రం కొంచెం అవకాశం దొరుకుతుందేమో వెళ్ళి జుమ్మాను ఆచరించాలి, జమాతో నమాజ్ జరపాలి, జుమా యొక్క పుణ్యాలు అన్ని కూడా పొందాలి. ఈ పవిత్రమైన సంకల్పం మీలో ఉంది కాబట్టి మీకు జుమా రెడీ అయ్యారు. కానీ అల్లాహ్ తాలా అనుమతి ఇవ్వకపోతే అల్లాహ్ ఎలా అనుమతి ఇవ్వడు? అల్లాహు తాలా పరీక్షించడం కోసమో, లేదంటే ఒకరి మీద శిక్ష కోసమో, ఒక ప్రాంతంలో అల్లాహ్ తాలా కారుణ్యం పంపడం కోసమో అల్లాహు తాలా వర్షాన్ని పంపిస్తూ ఉంటాడు. అల్లాహ్ యొక్క వర్షము కారుణ్యంగా కూడా ఉంది, శిక్ష రూపంలో కూడా ఉంది. ఏ యొక్క రూపంలో భూమి మీదకి వస్తుందో ఆ జ్ఞానం మన దగ్గర లేదు. ఈ విషయాన్ని గమనించండి. ఇందులో శంకించే వాళ్ళ సంఖ్య విశ్వాసుల నుంచి కూడా ఉన్నారు. ఈ వర్షానికి ఏలాపాలా లేదా? ఎవరండి పంపించింది వర్షాన్ని? అల్లాహ్ పంపిస్తున్నాడు. దాని ఏలాపాలా లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందని చెప్పేసి ఇలా నిర్ణయించడానికి, శంకించడానికి మీకు అధికారం ఉందా ఈ భూమి మీద? దయ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకునే నిర్ణయాల పట్ల మీరు శంకిస్తారా? మీకు అర్హత ఎక్కడిది? దైవం మీద మీరు నిందేస్తారా? దైవం ఏదైనా కార్యాన్ని చెయ్యాలి అనుకుంటే, వర్షాన్ని పంపించాలనుకుంటే వర్షం కురిపిస్తాడు. ఆ వర్షము ద్వారా ఒక రైతుకి అల్లాహ్ తాలా నష్టం కలిగించవచ్చు. వచ్చే సంవత్సరం అంతకంటే ఎక్కువ కూడా పంటను డబల్ చేసి ఇవ్వవచ్చు. ఎవరికి లాభం ఇవ్వాలి, ఎవరికి నష్టం ఇవ్వాలి, ఈ నిర్ణయాలు తీసుకునేది అల్లాహ్ ఉన్నాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎండని పంపిస్తాడు. ఈ రోజుల్లో మన పూర్వీకులు ఏంటంటే పొలాలు వెళ్ళి కాలిబాటన సైకిళ్ళ మీద, గాడిదల మీద, గుర్రాల మీద శ్రమపడి వచ్చేవారు. ఈ రోజులు మనం కార్లలో, బైకుల్లో మన ప్రయాణాలు ఉన్నాయి. వారు పొందినటువంటి చల్లదనాలు ఏసీల్లో మనం పొందుతున్నాము. కాబట్టి ఈ శరీరానికి అవసరం కంటే కూడా ఎక్కువ సుఖాన్ని అందించడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ప్రకృతి ప్రకారంగా మనకు ప్రసాదిస్తున్నాడో, ఈ గాలి, ఈ వర్షాలు, ఈ ఎండ మనం ఏదైతే అల్లాహ్ తాలా ప్రసాదిస్తున్నాడో వీటి మీద మనిషి శంకించడం మొదలుపెట్టాడు. ఏంటండి బాబు ఎండ ఎంత ఉంది, ప్రాణం తీసేస్తుంది. అల్లాహ్ పంపించిన దాన్ని నువ్వు నిందించినా నువ్వెవడి వేసలు? దైవం మీద ఏదైతే చూపించడానికి నీకు అర్హత ఉందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంత ఎండ ఎందుకు ప్రసాదిస్తున్నా అంటే, కొంతమంది రైతులు వారి గుమ్మాల్లో, వారి పొలాల్లో ధాన్యాన్ని ఆరబెట్టుకుంటా కావచ్చు. అదే వాతావరణం కూలింగ్ అయిపోతే చెరువుల్లో డియో కారణంగా, అంటే ఏదైతే ఆక్సిజన్ ఉందో ఆ ఆక్సిజన్ తగ్గిపోవడం కారణంగా కొన్ని చేపలు చచ్చిపోతాయి. ఆ చేపలు పెంచేటటువంటి రైతులకు తెలుస్తుంది, రొయ్యలు పెంచేటటువంటి రైతులకు తెలుస్తుంది. ఆ విధంగా కూడా నష్టం జరుగుతుంది రైతుకి. కానీ ఎండ ఎక్కువగా వచ్చినప్పుడు ఆ చేపలకు ఆహారాన్ని పంచుకోవడానికి, మందులు చల్లటానికి, రైతులు ఇత్యాది పనులు చేసుకోవడానికి ఆ ఎండల్లో కొన్ని జీవరాశులు ఏవైతే దాహంతో అలమటిస్తుంటాయో వాటికి దాహాన్ని తీర్చడం కోసం అల్లాహ్ తాలా వర్షాన్ని పంపిస్తుంటాడు. ఈ విషయాలు మన బ్రెయిన్ కి, మన మేధశక్తికి అందవు. అందుకే అల్లాహ్ ఎండ ఎప్పుడు పంపించినా ఏంటి, వర్షం ఎప్పుడు పంపించినా ఈ నిర్ణయాల పట్ల, గాలి దుమ్ములు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఈ ప్రకృతిలో ఏవైతే అల్లాహ్ తాలా శిక్ష మరి బహుమానాలు వస్తుంటాయో దాని పట్ల అల్లాహ్ని శంకించడానికి ఎవరికి కూడా ఆస్కారం లేదు. ఈ విషయంలో ముందుకెళ్ళి ఏంటి ఎండెంతుంది, ఏంటి వర్షం ఎలా కురిసేస్తుంది, ఆకాశాన్ని చిల్లి పడిపోయిందా, మీరు పాపాత్ములు అవుతారు ఇలాంటి మాటలు పలకడం వల్ల. ఒక హదీసులో ఇది కూడా నిరూపితం అవుతుంది. ఆదం యొక్క కుమారుడు నన్ను శంకిస్తున్నాడు అంటాడు అల్లాహ్ తాలా. వాతావరణ నిర్ణయాల మార్పులో ఎవరికి కూడా పేరు పెట్టే ఆస్కారం ఎవరికీ లేదు. ఇది అల్లాహ్ తీసుకున్న నిర్ణయాలు సోదరులారా. అందుకే మీరు బయలుదేరారు, నేను జుమ్మాకి వెళ్దాం అనుకున్నాను, సడన్ గా ఈ వర్షం ఏంటి ఇలా వచ్చేసింది అని చెప్పి శంకిస్తూ ఉంటారు. తప్పు. ఆ రోజు అల్లాహ్ తాలా మీ తక్దీర్లో జోహర్ నమాజ్ 4 రకాలు రాసి ఉండొచ్చు. అందుకే ఎడతెరిపి లేకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జుమ్మా యొక్క సమయంలో వర్షాన్ని పంపించి ఉండవచ్చు. అందుకే వర్షం కురుస్తున్నప్పుడు అది జుమ్మా రోజు అయినా కూడా ఆ వ్యక్తి వెళ్ళాలని తప్పన తాపత్రాలతో ఉన్నాడు, అవకాశం ఉంటే వెళ్తాడు. అవకాశం లేకపోతే వచ్చిన వాళ్ళు రాని వ్యక్తులు నిందించకూడదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీ కారుని వచ్చేస్తారు జుమ్మా నమాజ్ మసీదుకి, అవతలకి లేదు, రాలేకపోయాడు, కాలి నడకం రావాలి, లేదంటే సైకిల్తో రావాలి, రాలేకపోయాడు,
జోహర్ నమాజ్ ఇంట్లో చదువుకున్నా అంటే కొంతమంది ఏలి పెట్టి ఎత్తి చూపించే ఆస్కారం ఉంటుంది. జుమ్మా నమాజ్ అండి, ఈ జుమ్మా నమాజ్కి రోజు కూడా మసీదు రాకుండా ఇంట్లోనే చదువుకున్నా అని చెప్పేసి రాని వాళ్ళని వచ్చిన వాళ్ళు శంకించే ప్రమాదం ఉంది. ఇందులో కూడా మీరు జాగ్రత్త వహించాలి. ఇక్కడికి 5 రకాల వ్యక్తులు వచ్చారు కదా. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు ఒక రోజు ముఅజ్జిన్తో ఇలా అన్నారు. ముఅజ్జిన్తో తెలిపారు, నీవు ఆజాన్లో అష్హదు అన్న ముహమ్మదుర్ రసూలుల్లా పలికిన తర్వాత హయ్యా అలా స్వలాను పలకకు. నమాజ్లో అష్హదు అన్న ముహమ్మదు రసూలుల్లా ఈ పదాలు అయిపోయిన తర్వాత మనం ఏమంటాము? హయ్యా అలా స్వలా, నమాజ్ కోసం రండి. హయ్యా అల్ ఫలా, సాఫల్యం వైపు రండి అంటున్నాం. ఇక్కడ హయ్యా అలే స్వలా అనేటటువంటి పదాన్ని నువ్వు పలకకు అంటున్నారు ఆ సహాబీ. ఇలా పలుకు, ఎలా పలకాలి? సొల్లు ఫీ బుయూతికుం అంటే నమాజ్ జరుపుట కొరకు రండి అని పలకకుండా మీ ఇళ్లలోనే నమాజ్ జరుపుకోండి. సొల్లు ఫీ బుయూతికుం, బుయూతు ఇంటిని అంటారు. ఈ సొల్లో ఏదైతే ఉందో, సలాత్ ఏదైతే ఉందో, ఇది నమాజు. ఇంటిలోనే నమాజ్ని ఆచరించుకోండి అనే పిలుపు ఇక్కడి నుంచి రావాలన్నమాట. ఎప్పుడు విపరీతమైన వర్షం ఉంది, ఆ వర్షంలో చూడండి. తర్వాత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. మరి అదే పిలుపు ఇప్పుడు ఈ మైకు నుంచి వెళ్తే మన తాడేపల్లి వీకర్స్ కాలనీలో హయ్యాల సోలా హయ్యాల ఫలా మానేసి ఏంటో పలుకుతున్నారని చెప్పి ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచే వాళ్ళు ఇప్పటికి కూడా ఈ కాలనీలో ఉంటారు అంటాను నేనైతే. అందుకే చదవాలి, అందుకే వినాలి. ఇలాంటి విషయాలు తీసుకురావడం కోసమే నేను దాదాపు ఒక జుమ్మా అనే అంశం మీద 4 జుమ్మాలు కేటాయించుకున్నాను ఈ అంశం మీద ప్రసంగించడం కోసం ఇన్షాల్లా. మరొక కారణం కూడా ఉంది. ఎప్పుడైతే ధారాళపాతంగా వర్షం కురుస్తుందో అక్కడ మగ్రీబు ఇషా నమాజ్ కలిపి చదువుకోవడానికి మనకు అనుమతి ఉంది. ఇక్కడ చూడండి, ప్రారంభ కాలంలో కొన్ని విషయాల్లో బయట పెట్టడం వల్ల ఏంటంటే ప్రజలు తొందరగా నిర్ణయం తీసుకుని ఏం చేస్తారంటే రావడం మానేయడం కోసమే ఎక్కువగా నిశ్చయించుకుంటారు అన్నమాట. అయితే కొన్ని విషయాలు ఉంటాయి, ఎప్పుడు పంచాలని విషయాలు ఉంటాయి. ఉదాహరణకు లా ఇలాహా ఇల్లల్లాహ్ పలికితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనస్ఫూర్తిగా పలికిన వారిని అల్లాహ్ తఆలా వారిని నరకంలో ప్రవేశింపజేయడం. మరి ఈ విషయం నేను ప్రజలకు చెప్పనా అని ఒక సాబి అడుగుతారు. ఇలా చెప్పినట్లయితే గనక ప్రజలు అక్కడే ఉండిపోయి ఆరాధన చేయడం మానేస్తారు అని ఈ విషయం కూడా వస్తుందన్నమాట. అయితే ఇలాంటి సందర్భాల్లో ఆ సహాబీ దాచి జ్ఞానాన్ని మరణానికి ముందు బయట పెడతారు హదీస్ అది. సరే, తర్వాత మాట్లాడదాం ఇన్షాల్లా ఆ విషయం. ఇలా వర్షం కురుస్తున్నప్పుడు సొల్లు ఫీ బుయూతికుం అంటే నమాజ్ జరుపుట కొరకు రండి అని పలకకుండా ఇళ్లలో నమాజ్ జరుపుకోండి. తర్వాత ప్రజలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు. దానికి జవాబుగా ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు అన్హు తెలియజేశారు. ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు అన్హు ఖురాన్ యొక్క తఫ్సీర్ ఇవ్వటంలో, వివరించటంలో దిట్ట అన్నమాట ఆ సాబి. మాషాల్లా, నేను ఇదే నెంబర్ మీద అనేక సార్లు నేను చెప్పాను మీకు. అయితే ఈ విధంగా నాకంటే ఉత్తములు అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు అంటున్నారు. నిస్సందేహంగా జుమా నమాజ్ విధి అంటే జుమా నమాజ్ చదవడం ఫర్జ్ అయినటువంటిది. మరియు నిస్సందేహంగా మీరు నీటి బురదలో నమాజ్ జరపటాన్ని నాకు ఇష్టము లేదు. సహీ బుఖారీ గ్రంథంలో 901 హదీస్ నెంబర్ ఈ విషయంలో ఉందన్నమాట. హదీస్ ఈ యొక్క నెంబర్ మీద ఒక హదీస్ ఉంది. అందుకేంటంటే వర్షం కురుస్తున్నప్పుడు ఇంటికాడ అది జుమా అయినా ఇతరాతర నమాజులైనా సరే చదువుకోవడానికి అల్లాహు తఆలా వారికి ఇజాజత్ ఇచ్చాడన్నమాట ఈ హదీస్ ప్రకారంగా. తర్వాత ప్రయాణ కాలంలో అంటే బాటసారి కూడా జుమా లేదు. ఎలాగైతే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన విడుకోలు యొక్క హజ్ లో అరఫా మైదానములో జుమా జరపకుండా జోహర్ నమాజ్ ను నిర్వహించారు. సహీ ముస్లింలో హదీస్ నంబరు 1218.
1218 హదీస్ నంబర్లో జుమా అయినప్పుడు కూడా హజ్తులో విడుకోలేక హజ్ యొక్క సందర్భంగా ఈ యొక్క జుమా అయినప్పుడు కూడా అక్కడ జోహర్ నమాజ్ చేశారన్నమాట. ఇలాగేంటంటే కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు కూడా ఏంటంటే ఎవరైతే ప్రయాణికుడిగా ఉంటారో ప్రయాణంలో ఉండిపోతారో వారు జోహర్ నమాజ్ చేసుకోవాలి. అతను ముసాఫిర్ కాబట్టి దూరమే ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రయాణం కోసం బయలుదేరారు కాబట్టి ఆ ముసాఫిర్కి జుమా నమాజ్ మినహాయించబడింది. 1. 2, అతను ముసాఫిర్ కాబట్టి ప్రయాణికుడు కాబట్టి 4 రకాతుల నమాజు 2 రకాతుల కసర్ అయిపోతుంది అతని మీద. సింపుల్. సున్నత నమాజులు అంటారా? ఆ సమయంలో సున్నత నమాజ్ మానుకున్నా కూడా అతను పాపాత్ముడు కాడు. 2 రకాలు ఫర్జ్ చేసుకొని అల్హమ్దుల్లా అదే ప్రయాణం కొనసాగించవచ్చు. ఆ వెహికల్ ఎలాంటిదైనా, అది ట్రైన్ అయినా, ఫ్లైట్ అయినా, ఆర్టీసీ బస్సు అయినా, మీ కార్ అయినా, వెహికల్ ఏదైనా సరే కూడాను అల్హమ్దుల్లా. ఇన్షాల్లా ఇత్యాది విషయాలు వచ్చేటటువంటి జుమ్మాలో మరిన్ని ఇన్షాల్లా మనం ప్రస్తావించుకుందాము. అల్లాతో దుఆయ మనకు అల్లాహ్ సుబ్హానహు తఆలా మా అందరికి చెప్పే వినే విషయాల కంటే ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించు. అల్లాహ్ సుబ్హానహు తఆలా మా కుటుంబీకులకు, మా బంధువులకు, మా ఇరుగు పొరుగు వారికి, ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఈ జుమా నమాజ్ చదివేందుకు మహోన్నత భాగ్యాన్ని ప్రసాదించు. ఆమీన్. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.